మాట్లాడుతున్నటువంటి నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి సమస్య ఇదంత పెద్ద జటిలమైనటువంటి సమస్య కాదు. ఈ సమస్యను జటిలం చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. గత 3 మాసాల క్రితం ఇక్కడ ఒక సమావేశం పత్రికా విలేకరులు ఏర్పాటు చేసినప్పుడు, అంతేకాకుండా ఏదో ఒక కార్యకర్తల సమావేశం లోపలనో కావచ్చు, నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మిక లోకాన్ని అంతటినీ విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ మిల్లు యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కోరిన పార్టీ పక్షాన, బహుశా అప్పటికి ఇంకా మా ప్రభుత్వం రాలేదు, ఏమని కోరినా అంటే ప్రభుత్వం వచ్చి అప్పుడే 4-5 రోజులైందో వారం రోజులైందో నేను కోరడం ఏంటంటే, మీరు మిల్లులు నడిపించండి, మీకు నడిపించడానికి ఈ పైసలు ఇస్తేనే తప్ప నడవలేనటువంటి పరిస్థితి ఏమి లేదు. మీరు ఇంకా ఇతర బట్టలు, ఒక బతుకమ్మ చీరలు మాత్రమే కాదు, ఇతరులు అన్నీ అనేకమైనటువంటి తీర్ల బట్టలను మీరు నేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళకు పని ఇవ్వండి. వాళ్ళకు పని ఇవ్వకుండా మిమ్మల్ని బంద్ చేయమని చెప్పిన వెధవ ఎవడు అని అడిగిన నేను. ఈ నీచమైనటువంటి సంస్కృతి, ఇటువంటి సలహా ఇచ్చినటువంటి అప్రాచ్యుడు ఎవడు అని చెప్పి నేను ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాను. ప్రభుత్వము ఇవాళ ఎలక్షన్లు అయితే స్విచ్ ఆఫ్ చేసినట్టు, ఎలక్షన్లు అయిపోయి గవర్నమెంట్ వస్తలేదట అనగానే మీరు స్ట్రైక్ చేయండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉసిగొల్పి ఆ కొత్త గవర్నమెంట్ దగ్గర పోయి 300 కోట్ల రూపాయలు అడకచ్చుకోనని చెప్పి సిరిసిల్లలో చెప్తే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీరు అగ్గిదలుగా పెట్టిన ఎన్ని రూపాయలు ఇవాళ లెక్కలు తీస్తే, అసలు ఇంకో కొన్ని రోజులు అయిన తర్వాత మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఉండే పరిస్థితి లేదు, మీరు అందరు జైళ్ళల్లోనే ఉంటారు, ఎవరిని అడగాలి? ఇవాళ ఉన్న కొంచెం సమయం లోపల ఏదో అంగడంగడే ఆగమాగం చేసి మన బుడుబుడుకలోడుగా మందిని దమ చేసినట్టు అక్కడిక్కడ దమ చేసి సమస్యలన్నింటిని చూపెట్టి 4 నెలలు కూడా పూర్తిగా నిండని, అంటే ఇంకా 9వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తి అవుతుంది. 4 నెలలు కూడా పూర్తిగా నిండనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇవాళ అబాసులు ఏదో అక్కర్లేని ముచ్చట్టు మాట్లాడి ఇవ్వనండి, మీరు సమ్మె చేస్తే మేమందరం మీతో పాటుగా కూర్చుంటాం. కేసీఆర్ స్థాయి లాంటి మనిషి ఎన్నిసార్లు సమ్మెలలో మనతో పాటు కూర్చున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా కూర్చున్నావా కేసీఆర్ అని అడుగుతున్నా ఇక్కడి నుంచి. నాకు తెలిసి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒకనాడు సమ్మెలో ఒక దినం సమ్మె కొరకు కూర్చుంటే 12 గంటల వరకల్లా ఆయనకు తాయిమాయ అయిపోయింది. ఆకలి అంగడి ఇంకేందో లోపలికి పోవాలి, అదంతా అక్కడ కూర్చుండలేకపోయింది 1 గంట వరకల్లా. కూర్చుండకపోతే అప్పుడు ఏం చేసిందంటే, శరద్ పవార్ను టెలిఫోన్ మీద ఇతరుల ద్వారా రిక్వెస్ట్ చేయించి, దయచేసి శరద్ పవార్ వచ్చి నన్ను లిఫ్ట్ చేయమని చెప్తే, పాపం ఈ అమ్మ వీడు చచ్చిపోతాడేమో అని చెప్పి శరద్ పవార్ వచ్చి లిఫ్ట్ చేసిండు. ఇట్స్ ఎ హిస్టరీ ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్. ఈయనకు 12 గంటల సేపు కూడా కూర్చుండి ఒక ధర్నా చేసేదో, ఒక నిరసన ప్రకటించేటువంటి అవకాశం లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిట మీరందరూ కూర్చుంటే, రేపు నిన్న ఇవాళ పేపర్ ఇక్కడ మాట్లాడినటువంటి మాటలే నేను చూసిన ఆ పేపర్లన్నీ, మీరు అందరూ సమ్మె చేయండి, ఓ 10,000 మంది కూర్చుంటారు చెప్పిండి ఆయన. 10,000 మంది కూర్చుంటారు రేపు, మేము కూడా అక్కడ పాల్గొనడానికి పోతున్నాం అని చెప్పి. దేని కొరకు అని అడుగుతా ఉన్నాం ఇవాళ నేను. ఇప్పుడు దీని మీద మౌలికమైనటువంటి అసలు సమస్య ఏంది? వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఎక్కడున్నది, ఎందుకు ఈ ప్రాబ్లం ఏర్పడ్డది, ఎప్పటి నుంచి ఏర్పడ్డది, దీని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు కొన్ని సమస్యల మీద అప్పటికప్పటికంటే ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే మాత్రమే సమస్య పరిష్కారం కాదు. నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు రావడానికి కొంత ఆలస్యం జరిగింది కూడా, తుమ్మల నాగేశ్వరరావు గారితో ఈ శాఖ మంత్రితో మాట్లాడి వస్తూ ఉన్నాను నేను. తర్వాత మొన్న కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా దీనికి ఏదో ఒక పరిష్కారం మనం ఆలోచన చేద్దామని అన్నాం. కానీ ఇది ఈ ప్రభుత్వము ఏర్పడడం వల్లనే వచ్చినటువంటి సమస్య అని చెప్పి కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా శుద్ధ తప్పని చెప్పి నేను చెప్తాను. మీకు బుద్ధి లేదా మాట్లాడడానికి? ఇక్కడి నుంచి ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కేంద్రంగా నడిపిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధి కేటీఆర్ అనేటోడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కొరకు వాళ్ళ ఓట్లతో ఇవాళ ఎన్నికైనటువంటి వ్యక్తి వాళ్ళకు కనీసం 300 కోట్ల రూపాయల పెండింగ్ అయ్యేదాకా ఏం బిగినామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
నిన్న కేసీఆర్ అంటుండు ఏం బీక్తారు నాది అని. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినాక ఇక ఎవడు ఏం పీకినా పర్వాలేదు. ఇక కేసీఆర్ పీకేటందుకు ఏం లేవు, కానీ మాకు కొంచెం ఉన్నాయి. ఏం బీక్తాడు మాది అని చెప్పి ఇవాళ మాట్లాడండి. ఆయన భాష గురించి, సంస్కృతి గురించి ఇవాళ మనం గొప్పగా చెప్పాలి. నేను అడుగుతా ఉన్నా, దయచేసి మీరు అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. 300 కోట్ల రూపాయలు ఎన్నటి నుంచి అప్పు పడదు వీళ్ళు, ప్లస్ 300 కోట్ల రూపాయలు ఎంతమందికి ఇవ్వాలి? 30 మందికో 40 మందికో, 30, 20, 30, 40, మొత్తానికి 2 అంకెల మంది. ఇవాళ కార్మికులు ఎంతమంది? 5-6 వేలు, దాదాపు 10,000కు తక్కువ. చిన్న పెద్ద అన్ని రకాల కార్మికులు కలిపితే ఒక చేనేత ఎస్టేట్ వారు మాత్రమే కాదు కదా, రంగులు అద్దెటోళ్ళు, సాంచాలు చేసేటోళ్ళు, ఇవన్నీ రకరకాల మనుషులు, వీళ్ళంతా కలిస్తే దాదాపు ఒక 10,000 మనుషులు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, మీకేమన్నా బాధ్యత ఉన్నదా? అసలు నువ్వు 2 సార్లు ఎంపీ అవుతావు సిరిసిల్ల నుంచి, నువ్వు లేబర్ మినిస్టర్గా కూడా ఉన్నావు కేంద్రంలో. లేబర్ మినిస్టర్గా కేంద్రంలో ఉన్ననాడు నువ్వు పీకింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఒకసారి సిరిసిల్ల నుంచి ఆనాడు ఎంపీవి నువ్వు మిస్టర్ కేటీఆర్. నిన్న నువ్వు వచ్చి మాట్లాడి అక్కడికి పోయి ఏమో 50,000 రూపాయలు ఇచ్చేస్తే ఇక నీ బాధ్యత అయిపోయిందా? 50,000 రూపాయలు ఎందుకు ఇచ్చేసినావు? 50,000 రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందా అంటే కేసీఆర్ వచ్చి 50,000 రూపాయలు ఇచ్చిపోయాడు. మీకు అందరికి జ్ఞాపకం ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్ననాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్ననాడు 11 ఇండ్లకి వచ్చి ఇంటింటికి తిరిగి అప్పుడు రుద్రశంకరయ్య గారు, కొండశంకరయ్య గారు మొదలైనటువంటి పెద్ద మనుషులు అందరం కలిసి కూడా ఇంటింటికి పోయి 11 మంది ఇండ్లల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మేము పార్టీ పక్షాన ఆర్థిక సహాయం అందజేయడానికి మొత్తం ఇల్లు తిరిగి మేము పంచి వచ్చినాం. కానీ వీళ్ళలో ఎలక్షన్లలో ఓడిపోయిన తెల్లారే కాదు, ఎలక్షన్లు ఇంకా ఏడాదికి ఉండగా, అంటే అప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏదో మహమ్మారిలాగా ఇక్కడ అందరూ చనిపోతున్నారంటే దీన్ని స్టడీ చేయడానికి వచ్చి కూర్చుండి మృత్యుంజయ మీరు పోయి ఇదంతా చేసిరండి అంటే మేము చాలామంది పెద్దలను తీసుకొని పోయి ఇక్కడ కార్యక్రమాలు చేసినాం. నీ ముండా 50,000 రూపాయలు ఇవ్వడం ఒక లెక్కనా? అయితే అయిపోయిందా? నువ్వు చేతులు దులుపుకుంటే 50,000 రూపాయలు ఇవ్వగానే చేతులు కట్టుకొని నేను 50,000 ఇచ్చొచ్చిన పోయింది అయిపోయిందని అంటే కదమా? అసలు ఏమనొద్దని అనుకున్నా ఇన్ని రోజులు నిన్ను. ఇంత నీచమైనటువంటి చిల్లర పని సిరిసిల్ల నియోజకవర్గంలో ఎట్లా చేస్తావు? ఇప్పుడు కాళేశ్వరం అటువంటి దగ్గర జరుగుతున్నది. కూట్ల రౌద్యమనుడు ఏట్ల రౌద్యం సామెత ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతం లోపల నీకు ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక సోదరుల పొట్ట ఎండిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని నువ్వు అంటున్నావు. ఇది ఎన్నటి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేస్తాయిందా? గత అనేక సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యన ఇది. ఇవాళ బొంబాయి, భీమండి, షోలాపూర్ మొదలైనటువంటి ప్రదేశాల నుంచి బతుకమ్మ చీరల దుకాణం పెట్టి ఎవడో బతుకమ్మ చీరలు కావాలని అడిగినట్టు ఆ బతుకమ్మ చీరల కొరకు కొంతమంది ఏజెంట్లను పెట్టి ఆ ఏజెంట్లకు మాత్రమే ఈ బతుకమ్మ చీరలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా బతుకమ్మ చీరలు గవర్నమెంట్ కావాల్సినంత ధరకు కొనుక్కొని, అర్థమవుతుందా? దయచేసి అర్థం కాకపోతే అడగండి. ఇదొక స్కీమ్ ఏర్పాటు చేయడం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ స్కీము పేద ప్రజల కొరకు, పేద కార్మికుల కొరకు ఏర్పాటు చేసిన స్కీమ్ మాత్రం కానే కాదు. బతుకమ్మ చీరలు చేయించాలనేటువంటి దురాలోచన కొంతమంది మాస్టర్ వీవర్స్ ఈయనకు పుట్టించినటువంటి కార్యక్రమం ఇది. కేసీఆర్కి ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ఇది. మనం బతుకమ్మ చీరలను నేయిద్దాం, నేయిస్తే పలానా 10 రూపాయలకి చీర తయారవుతుంది, మనం 20 రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముకుందాం. ఈ బతుకమ్మ చీరల కొరకు ఈమె కవిత రాకముందు బతుకమ్మ లేదు, కేటీఆర్ రాకముందు చీరలు కట్టుకోలే ఆడోళ్ళు. సిగ్గున్నదా మీకేమన్నా? పాపం ఇవాళ జైల్లో ఉన్నది బతుకమ్మ ఎట్లయితుందో ఈ సంవత్సరం ఆలోచన చేయాలి మనం. బతుకమ్మ చీరలు లేకపోతే ఏమి? బతుకమ్మ చీరల కొరకు చేసినటువంటి కార్యక్రమంలో లాభపడ్డాడు ఎవడో అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నా. ఒక్కనాడు కాదు ఇది, దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కుట్ర నడుస్తూ ఉన్నది. బతుకమ్మ చీరలల్లో తీవ్రమైనటువంటి అవినీతి జరిగింది. అధికారులతో మొదలు పెట్టుకుంటే, టెక్స్టైల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మొదలు పెట్టుకుంటే, మంత్రి ఇన్వాల్వ్మెంట్తో పాటు
ఒక సాధారణమైనటువంటి స్త్రీకి ఆ చీర చేరేదాకా కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాం. మీ దిక్కుమాలిన చీరలు అవతల వారేసారు, కట్టుకోలేదు ఎవడు. వాళ్ళకు మొగళ్ళో బిడ్డలో కొడుకులో అల్లుల్లో ఉంటారు, వాళ్ళకు మనిషికో చీర మా తెచ్చిస్తారు. మీరు చీర ఇస్తేనే ఆ చీర కట్టుకొని, కవితమ్మ వేయించినటువంటి బంగారం బతుకమ్మ వేస్తేనే ఆ బతుకమ్మ పట్టుకొని. అంతకుముందు తెలంగాణ ప్రజలకు బతుకమ్మ తెలియదు, బతుకమ్మ చీర తెలియదు, చీరలు కట్టుకున్నట్టు ఎట్లనో తెలియదు. ఇప్పుడు కేటీఆర్ వచ్చినాక నేర్పించిండు. తగుదునమ్మా అని నోరు మూసుకొని ఒక జాగా ఏడవక రేపో ఎల్లుండో జైలుకు పోయే పరిస్థితి ఏర్పడితే ఈ టెలిఫోన్ కుంభకోణంలో ఎక్కడుంటా ఎట్లుంటా అనేది ఏడవక ఇవాళ సిరిసిల్లకు వచ్చి ఇక్కడ అనవసరమైనటువంటి అంగడంగడి పెట్టి ఏమి ఇక్కడ రెచ్చగొట్టుపోయింది. నిన్న వచ్చి మీరందరూ సమ్మె చేయండి, వాళ్ళని సమ్మె చేయమని చెప్తాడు అంటే వీళ్ళని చచ్చిపోమని చెప్తున్నావా? నేను అడుగుతున్న కేసీఆర్ మీరిద్దరు కూడా మీకు ఏమాత్రం పలుకుబడి పతారా? నువ్వు 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? 5 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా. మేమందరం కూడా నీతోనే వస్తాం. ఆ 30 మందో 40 మందో వ్యాపారులతోని సాంచాలు ప్రారంభం చేయించే దమ్ము నీకున్నదా అని చెప్పి నేను అడుగుతాను. ఉండాలి నీకు. ఎందుకు ఉండాలంటే 300 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మేము బాధ్యత తీసుకుంటాం. కానీ వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కారం కావడానికి బతుకమ్మ చీరలు అవసరం లేదు బాబు. వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఏ బట్టలైనా కానీ, లంగాలు కావచ్చు, ఇంకేదో సైన్ బట్ట కావచ్చు, ఇంకేదో కావచ్చు, మన షోలాపూర్ పోయే బట్టలు కావచ్చు, ఎటువంటి బట్టలైనా కూడా వాళ్ళు నేర్చుకుంటే ఇవాళ మళ్ళీ వీళ్ళందరికీ పని దొరుకుతుంది. ఆ తెలివి లేదు. వాళ్ళందరిని ఒకజాలు కూర్చున్నబెట్టి మీరు బట్టలు అయితే నడిపిరా, మీరు సంచాలు నడిపియండి, వాళ్ళకి పాపం కైకి లీయండి అనేటువంటి తెలివి లేదు. మీరు సైక్ చేయండి. 350 రూపాయలు 300 కోట్ల రూపాయలు ఎట్లియరో నేను చూస్తాం. మెడలు వంచి వసూలు చేస్తాం. సిగ్గులేదు నీకేమన్నా? మెడలు పట్టి వసూలు చేసేందుకు మేమేమన్నా తిన్నామా? అవి మేము ఇయ్యమన్నామా? మా ప్రభుత్వం కాదన్నదా? ఇవాళ నేను చెప్తున్నా, నేను ఇప్పటికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి చేనేత పరిశ్రమ అధినాయకులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, అందరు కలిస్తేనే. ఇప్పుడు ఓటర్ లేనిది నాయకుడు లేడన్నట్టు కార్మికులు లేనిది ఆసాములు లేరు, యజమానులు లేరు. కార్మికుల సొమ్మును 30 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఫండ్స్ పేరు మీద, స్కూల్ యూనిఫామ్స్ పేరు మీద, రంజాన్ పండుగ చీరల మీద, చీరలో ఏంటో బుర్కాలో వాటి పేర్ల మీద ఇవాళ మీరు వాళ్ళందరికీ కావాల్సినంత బిజినెస్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వాళ్ళకు 2 గిర్రల సైకిల్ మోటార్ లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ ఎవడు 50 కోట్లకు తక్కువ లేనటువంటి మనుషులు ఉన్నారు. 30 నుంచి 40 మంది. వాళ్ళందరి మీద విచారణ జరిపించవలసినటువంటి అవసరం నేను చెప్తున్నా. కేటీఆర్, నీకు దమ్మున్నదా? నీ శాఖనే కదా. నీ శాఖలను ఉన్నంతసేపు జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరిపించమని నువ్వు కోరుతావా? నువ్వు నీతివంతునివైతే అనవసరంగా ఇక్కడికి వచ్చి, సరే నేతన్నలకు పని కావాలి, నేతన్నలకు పని ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి బ్రహ్మాండమైనటువంటి 5 గ్యారంటీలను ఇచ్చిపోయింది. ఇక్కడ దేశంకు మొత్తము ప్రకటించవలసినటువంటి మేనిఫెస్టోను మన హైదరాబాద్లో ప్రకటించాడు. అందులో ప్రధానమైనవి ప్రతి ఒక్క స్త్రీకి, ఉద్యోగం లేని వాళ్లకు, ఒక ఇంటికి ఒక మహిళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు నిన్న రాహుల్ గాంధీ గారు. ఇది మా గ్యారంటీ అని చెప్పాడు. వీళ్ళందరూ అలా వస్తారు రేపు పొద్దునట్టు. నేను ఇంతకుముందు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ వచ్చిన. నాకు కమిషనర్, మన లేబర్ కమిషనర్ ఇప్పుడు దొరకలేదు నాకు ఇవాళ ఆదివారం. నేను అడుగుతున్నా, అసలు లేబర్ చట్టాలు అనేటివి సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాయా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలేదు. లేబర్ చట్టాలు సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించా? ఇన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక కేంద్రం లోపల లేబర్ ఆఫీసు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తూ ఉన్నదని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఏం పనిచేస్తుంది? పనులు గుడ్డి గుర్రపు పనులు తమ్ముతున్నదని చెప్పి నేను అడుగుతున్నా కేటీఆర్ను.
అంటే ఎప్పుడు పడితే అప్పుడు పని చేయించుకొని ఎప్పుడు పడితే అప్పుడు లేఅవుట్ చేసేటువంటి అధికారము హక్కు వాళ్ళకు ఉన్నదా? ఎట్లా లేఅవుట్ చేస్తారు? ఇన్ని రోజులు వాళ్ళ నెత్తురు పిండుకొని 30 సంవత్సరాలుగా బొక్కలు మాత్రమే మిగిలి తోలు మాత్రమే మిగిలినటువంటి మనుషులను 30 ఏళ్ళు పిండుకొని ఇవాళ అవతల వారిస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పకుండా మీరు ఈయన ఇట్లా చేసినట్టయితే మీరు వెంటనే వీటిని తెరిపించి ఏదో విధంగా వీళ్ళకు మగ్గాలకు పని చెప్పకపోయినట్టయితే మన కార్మికులకు పని చెప్పకపోయినట్టయితే తప్పకుండా కార్మిక చట్టాల ప్రకారంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఈ బాధ్యతారహితమైనటువంటి అక్కడికి పోయి మన చెరువు అంతా ఎండిపోయింది, అయ్యో మీ అత్తగారి ఇల్లు చూసుకున్నావో ఎలా మరి ఎట్లా మునిగిపోయిందో? ఏం చెరువు ఎండిపోయింది? చెరువు ఎక్కడి నుంచి? ఆ పొన్నాల లక్ష్మయ్య ఒకటి మాట్లాడుతాండి, ఇవాళ ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నీళ్ళు ఇడిచిపెడితే ఇట్లా కాకపోవు, ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి ఇడిచిపెడతారు, ఆడబోతాయి. అసలు నీళ్ళు ఎక్కడున్నాయి? మొదలు కేసీఆర్ అనేటోడు 2 టర్ముల ఎంపీ అయ్యి అతను ఎటుపోయిండో కార్మిక శాఖ మంత్రి అయ్యి మాత్రం ఈ కేటీఆర్ అనేటోడు 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగినంత నష్టం బహుశా ఎక్కడ ఎవ్వరికి జరగలేదు. మిడుమానేరు నీళ్ళు సిద్దిపేటకు పోతాయి, మిడుమానేరు నీళ్ళు మన అప్పర్ మానేరుకు రావు. ఇప్పటికీ నీకు సిగ్గులేదా? నువ్వు బాధ్యునివి కాదా? ఎందుకు పని ఆగిపోయింది? పనిచేసే వాళ్ళందరూ తట్టా బుట్టా చదువుకొని ఇంజన్లు మోటార్లు అన్నీ చదువుకొని పారిపోయింది ఎక్కడోరక్కడ. వాళ్ళకు బిల్లులు ఇయ్యక నువ్వేం చేసినావు? నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ అప్పర్ మానేరు నిండడం, దీనికి నీళ్ళు తీసుకొస్తాం అని చెప్పి నువ్వు నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? తర్వాత ఎక్కడేం పని చేసిండ్రు? ఇక్కడ మీరు ఏదో వాగులా అవేమిటి చెక్ డ్యాములను కట్టిరు. ఇవాళ 24 చెక్ డ్యాములు కడితే 14 చెక్ డ్యాములు అడ్రస్ లేవు. ఆ రాళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మీ బంధువులే కదా కేటీఆర్. ఇవాళ కోట్ల రూపాయలు ఇసుకను తీసుకుపోయి ఇక్కడి నుంచి అమ్ముకున్నావు. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీసులను అడిగితే మునుపు రామగుండం అని అడుగుతారు. మేము చిన్నప్పుడు రామగుండంలో ఇయ్యండి సార్, గోదావరి కళ్ళు ఇయ్యండి సార్ అని. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీస్ ఆఫీసర్లను అడిగితే సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట అడుగుతారు. ఎందుకు? ఉసుక మామూలు సంపాదించుకోవచ్చు, దొంగ ఉసుక అమ్మించుకోవచ్చు. నిన్న కూడా ఎవరో చెప్తారో నాకు తెలియదు, నేను 3 రోజుల నుంచి లేను, ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇవాళ లైసెన్స్ లేని పర్మిట్లు లేని ఉసుకలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? స్థానిక అవసరాల కొరకు ఉసుకకు డబ్బు తీసుకోకుండా ఇచ్చేయండి అని చెప్పింది. దయచేసి ప్రజలు తిరగబడని అని చెప్తా ఉన్నా. స్థానిక అవసరాల కొరకు డబ్బులు లేకుండా, స్వంత అవసరాల కొరకు పైసలు లేకుండా ఇచ్చేయమని చెప్పింది. ఎందుకంటే ఈ బ్లాక్ కాకుండా ఆపాలని ప్రభుత్వం దూరదృష్టితో. ఎక్స్పోర్ట్ బంద్ చేయాలని చెప్పిర్రు, వాళ్ళ పరిధిలలో వాళ్ళు ఉసుక తీసుకోవాలని చెప్పిర్రు. ఇంకా బండ్లు బయటకు పోవడానికి కారణం ఏంది? దీనికి బాధ్యులు ఎవరు అని చెప్తా ఉన్నాను. మరి అంతటా మారిపోయిన ఆఫీసర్లు కేటీఆర్ నియోజకవర్గంలో ఉన్న కలెక్టరు, ఎస్పీలు ఇంకా అట్టనే ఉన్నారు. రాష్ట్రమంతా మారినారు. ఇప్పుడు వీళ్ళు ఎన్నేళ్ళైందో వచ్చి నాకు తెలియదు, కానీ ఇంకా వీళ్ళంతా కూడా కొంచెం వాళ్ళ మైండ్ సెట్తోనే పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. అలవాటు పడ్డ పానం తినకమాంతదా అని కొంత ఉన్నన్ని రోజులు గోక్కుందాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి అధికారులు ఇంకా కొంతమంది పనిచేస్తున్నారు. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాస్తా. నేను నిన్ననే అనుకున్నాం. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రభుత్వం లోపల, ఈ నియోజకవర్గం లోపల ఆ ప్రభుత్వం ఉన్ననాడు చేసినటువంటి దాష్టికాలు అనేకమైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయాలి. ఇది నేను డిమాండ్ చేస్తున్నా. తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా రాస్తా. ఇక పోతే చివరిగా నేనేమంటున్నా అంటే, మీరు ఇంత వాగిపోవడేనా, లేకపోతే దీనికి ఏమన్నా పరిష్కారం కనుక్కుంటారా అని మీరు అడిగేటువంటి అవకాశం ఉన్నది. అందుకే నేను చెప్పిన ఇంతకుముందు రాగా కూడా నేను ఈ శాఖా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడినా ఇవాళ. అందుకే కొంత డిలే అయింది. ఇప్పుడు ఆయన వస్తా అన్నారు ఒకసారి ఇక్కడ వచ్చి వాళ్ళను వీళ్ళని అందరిని కూర్చున్నబెట్టి చర్చ చేద్దాం.
ఏ విధమైనటువంటి పరిష్కారం కావాలంటే ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఇస్తే అయిపోతుందని నేను ఈ 300 కోట్లు తీసుకొని ఆసాములు రేపు పొద్దునట్టు నడిపిస్తారని గ్యారంటీ ఏంటి? అవునా ప్రసాద్? 300 కోట్ల రూపాయలు తీసుకొని 272 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తే అవి కీసలో పెట్టుకొని అవి నడిపించకపోతే మళ్ళా అంటే అది వేరు ఇది వేరు కదా. మరి మీరు ఎందుకు చెప్తున్నారు ఆ సంగతి? అది ఆ 272 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం వలననే వీళ్ళు చచ్చిపోతున్నారు అంటారు. తప్పారా ఇట? అంటే వీళ్ళు నాకు నిజంగా కూడా నేను పద్మశాలిని కాదు కావచ్చు, కానీ నేను కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా 1,000 కోట్ల 100 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిన వీళ్ళందరికీ 5 లక్షల వాళ్ళకి 25 లక్షలు చేసిన, 5 టైమ్స్ ఎక్కువ చేసిన అందరు మొత్తం సొసైటీలకు. అవసరమైతే కార్మికులందరినీ సమీకరించి కార్మికుల కొరకు సొసైటీలు ఏర్పాటు చేసి వాళ్లకు ఫైనాన్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేద్దాం. ఇదంతా చర్చలలో ఉన్నది. సో ఏం చేయాలి? ఒక కొత్త తరహా. నేనేమంటున్నానంటే చెప్పు, ఏమన్నా చెప్తావా దీన్ని? ఏమన్నా ఏమంటా తప్పక 100% ఆర్డర్లు ఇస్తాం. ఆర్డర్లు ఇచ్చే టైం వచ్చిందా? 3 నెలలు అయింది కదా. దేని కొరకు అవి? ఏదన్నా అంటే నాకు పలానా దాని ఆర్డర్ ఇవ్వండి. బతుకమ్మలు ఎన్ని రోజులున్నాయి? ఇంకా బతుకమ్మకు ఎన్ని రోజులు ఉన్నది? ఇంకా వీళ్ళందరూ ఇక్కడ నేసినాయి అమ్మిరా బతుకమ్మకు. ఏం అమాయకునివా? సోలాపూర్ భీమండి పోయి కొనుకొచ్చారు ఆఫీసర్లు. ఒకప్పుడు కొనుకొచ్చారు. ఒకప్పుడు అంటే ఈ ప్రభుత్వంలో కాదా? ఈ ప్రభుత్వమా కాదా? ఈ ప్రభుత్వమా కాదా? 66 లక్షల మీటర్ల బట్ట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం జరిగింది అని చెప్పు. అరే ఇచ్చినాక ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి అనడానికి కేటీఆర్ని అడుగు. కరెక్ట్. ఇవాళ ఇది అందుకే నేనేమంటున్నా, దీనికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ చూడాలి. ఇవాళ ప్రభుత్వం మాది వచ్చింది. మా ప్రభుత్వం ఇంకా 3 నెలలు అయితే 3 రోజులైతే 4 నెలలు అవుతుంది. ఇది ఇవ్వాలనే ఏర్పడ్డ సమస్య కాదు అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను నేను. 300 కోట్లు నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇవ్వకుండా ఆపినావు వాళ్ళ దగ్గర? నీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? అది అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము 4 నెలలు అయింది. మేము ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. దానికి దీనికి సంబంధం ఏం లేదంటున్నాను నేనైతే. 300 కోట్ల రూపాయలు ఇక నిన్న ఇంకొక ఆయన మాట్లాడిండు, అవుగని మా వినోదరావు గొప్ప వకీలందుకు ఇంకా కోట్లు వేసి బరాబర్ కోట్ల గుంజుకుందాం దాన్ని 300 కోట్ల రూపాయలు అన్నాడు. అరే బాబు, ఎన్ని మొత్తం కోర్టులలో తిరిగినా నీ జీవితం సరిపోనన్ని కేసులున్నాయి నీ మీద కేసీఆర్. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులలో నేరస్తునివే. కుక్కల కొడుక సిరిసిల్లలో మాట్లాడి కుక్కల కొడుక. ఎవడు అసలు కుక్కల కొడుకులు? కొంతమంది కుక్కల కొడుకులు మాట్లాడుతారు. కుక్కల కొడుకులు అంటే ఇక మాట్లాడిన వల్ల కుక్కల కొడుకులా? ఇవాళ నేను చెప్తున్నా, అందరినీ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టుర్రు మమ్మల్ని కుక్కల కొడుకు అని తిట్టిండని. మా వాళ్ళందరికీ చెప్తాను, మనిషికి ఒక దరఖాస్తు పోలీస్ స్టేషన్లో అయింది. కుక్కల కొడుక అని తిట్టిండు, ఇతడు అబ్యూజింగ్. మేము కుక్కల కొడుకులమా కాబట్టి ఇతను చర్య తీసుకోమని అందరూ మనిషికి ఒక దరఖాస్తు, ఒక్కొక్క మండలంలో ఒక 200-300 దరఖాస్తులు పెట్టిరాను కేసీఆర్ మీద పెట్టిరాను అని చెప్పి నేను ఇక్కడి నుంచి కాలిస్తున్నా. ఎందుకోసం అనవసరం వచ్చింది? ఎందుకొరకన్నా కుక్కల కొడుకు అంటే ఎట్లనే ఎందుకోసం అన్నారు తెలియదు. ఎందుకొరకు అన్నాడు చెప్పు. చెప్పు ఎందుకొరకన్నా అంటే ఎందుకైనా అనొచ్చునా? ఇప్పుడు సారా దందా ఎందుకు చేసినాడంటే ఎందుకొరకు చేయవలసి వచ్చిందో నీకు ఎరికేనా అంటే ఏం చెప్పాలి? నా పిల్లగాడు బడికి పోయేది ఉన్నది. అరే సారా దందా చేసినాడు పిల్లగాడు బడికి పోతలేడా? స్పెషల్ ఫ్లైట్లలో పోయి హోటళ్ళల్లో ఉండి తిరిగి వచ్చినాడు పిల్లగాడు లేడా? వాడిని వెనుక పెట్టుకుపోయినావా? మీరు మొన్న 2 నెలల క్రితం కూడా మెసేజ్లు పెట్టి అధికారులపైన చర్యలు తీసుకుంటాం, ఇష్టమార్గమైన బాగా నడుస్తుందని చెప్పి ఆ రోజు ఆరోపణ చేసి ఈ రోజు కూడా ఆరోపణ చేశారు. ప్రభుత్వం మీదే ప్రభుత్వం కదా, మరి వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? డైరెక్ట్ నాకు నిజంగా తెలియదు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎవరితో? కేసీఆర్తోనా?
అధికారులతోనే ఎవడు అధికారో ఎవరితో మాట్లాడక 4 నెలలు అయింది నేనైతే. తర్వాత రెండోది మీకు చెప్తున్నా, ఇసుక విషయంలో మీకు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎక్కడన్నా జరిగితే నేను ప్రజలందరికీ కూడా చెప్పినా తిరగబడమన్నా ఇవ్వాలి. గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చి ప్రతి ఊళ్ళో కార్యకర్తలు ఉన్నారు కదా, కార్యకర్తలు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు, మీ దృష్టి ఎందుకు తీసుకురావడం లేదు? ఇప్పుడు చెప్తున్నా కదా అందరికీ, ఉష్క ఫ్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. డబ్బులు కట్టద్దు ఎవరు, నో పర్మిట్, స్థానిక అవసరాల కొరకు, ఎక్స్పోర్ట్ లేదు, బయటకు పోకూడదు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం. దీనికి వ్యతిరేకంగా నడిస్తే కంప్లైంట్స్ ఇవ్వండి దయచేసి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు? అది ఎక్కడో కొంచెం లోపం ఉన్నట్టుంది. మన వాళ్ళందరూ మీటింగులు పెట్టి చెప్పాలి, లేకుంటే ఆ జియో కాపీలు పంపిస్తాయి. ఇప్పుడు పోయినా మీటింగ్లో ఏముంటుంది తెలుసా, మీటింగ్లో ఈ ప్రభుత్వం కూడా టైట్ చేస్తుంది, బతుకమచ్చల యజమాని టైట్ చేసి వాళ్ళతో కూడా గత ప్రభుత్వం టైప్ చేసుకున్నట్టుగా టైప్ చేసుకొని వాళ్ళ నుంచి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే టైట్ చేస్తూ బాగా ఈ 200 కోట్లు ఇవ్వకుండా టైట్ చేసి వాళ్ళందరూ మా దగ్గర రప్పించుకొని ఆ తర్వాత ఆ గతంలో ఏ ప్రభుత్వం అయితే సెటిల్మెంట్ చేసుకున్నారో మాకు కూడా దానికి ఇస్తేనే బాగుంటా లేకుండా లేదనే విషయంగా మీరు టైట్ చేస్తున్నారు అని చెప్పి నిన్న మీటింగ్లో అనుకున్నాం. సామాన్యంగా ఒక పని చేయి, ఇక నువ్వే ఆ వాళ్ళు ఎంత ఇచ్చిందో కనుక్కొని రాపో, చెప్పని నడిపిద్దాం. 200 కోట్లు ఇచ్చారు విన్నరా? 200 కోట్లు ఆ చీరల కొరకు వాళ్ళు యజమాన్యాలు ఇచ్చినాయట, అంతేనా? అయితే ఇప్పుడు ఇచ్చినట, మరి అదేదో కరెక్ట్ తెలిస్తే ఇప్పుడు చెప్పని ఒడిపియచ్చు కదా దీని సంగతి. అయిందా? నాకైతే తెలియదు భయ్, నువ్వు చెప్తున్నావు 200 కోట్లు ఇచ్చిందని. కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము ఆ ప్రకారంగా ఆలోచన, అరే ఎవరన్నా కానీ వాళ్ళు 200 కోట్లు తీసుకున్నారా, 300 కోట్లు తీసుకున్నారా, మొత్తం వచ్చిన పైసలలో సగం తిన్నారా, అందరికీ ఎరికే. ఈ బతుకమ్మ చీరలంతా కూడా పెద్ద స్కామ్. అందుకే నేను ఎంక్వైరీ చేయాలి దీని మీద, అన్ని ఎంక్వైరీలలో ఇది కూడా పెట్టిస్తా అని చెప్తా ఉన్నా. 150,000 కోట్లు అంటే సగం పోతుంది. అంటే ఇంకా 120 కోట్లు ఉంటుండే టోకన్లు, అంటే చెక్కులు దాన్ని ఏమంటారు, చెక్కులు బౌన్స్ అయినట్టు. అంటే మీరు విలేకరులుగా, మేమేదో నాయకులుగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళుగా కాకుండా ఈ సిరిసిల్ల యొక్క గౌరవాన్ని, ఈ సిరిసిల్ల యొక్క ప్లేస్ ఏదైతే భారతదేశంలో ప్రపంచంలో ఉన్నదో, చేనేతకు సంబంధించినటువంటి ఒక కేంద్రముగా దీనికి గుర్తింపు ఉన్నదో, సిరిశాలను కాపాడుకోవడానికి అందరం కలిసి ఒక ప్రణాళిక తయారు చేద్దాం. దీన్ని అయితే అన్ని పార్టీలు కలిసి, ఒక పార్టీలు ఉంటే పార్టీలు అందరు కలిసి, లేదంటే మీలాంటి మేధావులు కూర్చుండి గిట్ల చేద్దామని చెప్పి మీరు 4-5 దినాలలో ఒక స్కీమ్ తయారు చేసి ఇవ్వండి. పత్రికా విలేకరులు చేసినా సరే, లేకపోతే ఇటువంటి పార్టీకి ఒక 2 కూర్చుండి చేసినా సరే, మీరు గిట్ల చేస్తే ఇది అవుతుందని చెప్పండి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నేను దాన్ని అమలు చేయించే బాధ్యత నాది. మీరు ఒక స్కీమ్ ఇవ్వండి. మరి ఇప్పుడు వీళ్ళకి 300 కోట్లు ఇస్తేనే చాలా, 272 కోట్లు ఇస్తే అయిపోయాయి. వాని జాగాల వాడువాయే, వీని జాగాల వీడువాయే. ఈ కార్మికులు ఏమన్నా కానీ వీళ్ళకు పని గ్యారంటీ ఎట్లా? నేను అనేది ఏంటంటే, ఎవడు బంద్ చేసినా, అరే మీరు వాళ్ళ పైసలకు 30 మంది పైసల కొరకు మీరు పంచాయతీ పెడుతున్నారు. మీరంటే మీరు కాదయా, ఒక పెట్టేటువంటి అవకాశం ఉన్నది. వినవా, ఒక యార్న్ డిపో సిరిసిల్లలో పెట్టేటువంటి ఆలోచన ఉన్నది. యార్న్ డిపో పెట్టి ఎవడు ఆసామే తీసుకుపోని, కూలోడు తీసుకుపోని, ఎవడన్నా తీసుకుపోని, దస్తీలనేయని, తువ్వాలనేయని, చీరలనేయని, ఏమన్నా చేసుకోండి. యార్ని డిపో పెడతారు, ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళు తీసుకుపోతారు. దాని కొరకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని చెప్తాం. తర్వాత రెండోది మీకు చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ పైసలు అంచెల వారీగా ఇస్తామని చెప్తున్నాము. గత ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తలేదనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం. ఇవాళ నిజంగానే రేపే మేము ఇచ్చిపోతే ఇవాళ వీళ్ళకి నిజంగా కూడా వాస్తవం తెలియదు. ఈ ప్రభుత్వం ఏం నష్టం చేసింది, ఇక్కడ ఏం లాభమైంది ఈ ప్రజలకు అనేది ఏం తెలియదు ఇక్కడ వరకు. కాబట్టి ఇవాళ వాస్తవాలు